చాలా ఈజీ ఎక్సర్సైజ్ అని చెప్పాను కదా, అన్నీ ఒకే మెథడ్లో ఉంటాయి అన్ని ప్రాబ్లమ్స్. ఇది ఏంటంటే వితౌట్ పర్ఫార్మింగ్ డివిజన్ స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ విల్ హ్యావ్ ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఫార్మ్ ఆర్ నాన్ టర్మినేటింగ్. ఏం లేదు, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము, ఫస్ట్ ప్రాబ్లం చూడండి, 13/3125. ఈ ప్రాబ్లము టర్మినేటింగ్ డెసిమల్ ఫామ్ వస్తుందా, టర్మినేటింగ్ డెసిమల్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే నేను ముందు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ వీడియో ఒకసారి చూడండి. ఇది టర్మినేట్ అవుతుందా నాన్ టర్మినేట్ అవుతుందా చెప్పాలి. ఎలా చెప్పాలి? వితౌట్ పర్ఫార్మింగ్ రెగ్యులర్ డివిజన్ని కాకుండా మనం ఇందులో ఫస్ట్ ప్రాబ్లంలో చేసిన మెథడ్లో చేద్దాము, ఈజీగా అయిపోతుంది. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? 30/3125. ఇప్పుడు మనము కింద ఉన్న డినామినేటర్ని ఫ్యాక్టర్స్గా కన్వర్ట్ చేద్దాం. ఏం లేదు, జస్ట్ స్ప్లిట్ ఇంటూ రెగ్యులర్ ఫ్యాక్టర్. 5 6 25, 5 1 25, 5 25, 5 5. ఓకే, మనకి 3125కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చినాయి? దట్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 5 పవర్ ఎన్ని? 1 2 3 4 5 5 5 పవర్ 5. we just write it as 13 into 2 power 5 by 5 power 5 into 2 power 5. జస్ట్ 2 power 5తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం అంతే. ఇది ఇప్పుడు ఎట్లా ఉంది? డినామినేటరు 5 power 5 into 2 power 5. దిస్ ఈజ్ లైక్ 5 power m into 2 power n కదా. దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రేషనల్ నెంబర్. ఓకే, 13/3125 ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. చూసారా ఎంత ఈజీయో. నెక్స్ట్ ప్రాబ్లం 11/12. మనము 12కి 12కి ఫ్యాక్టర్స్ రాద్దాము. 2 6 2 3. 11/2 square into 3. This is not in the form of 2 power m into 5 power n. Very simple, two steps lo problem అయిపోతుంది. This is not, the denominator is not in the form of 2 power m into 5 power n. That's why this is not a non-terminating decimal. This is a terminating decimal. Third problem, 64/455. 64 divided by 455. మనం 455కి ఫ్యాక్టర్స్ రాద్దాం. 5 9s 5 1s. 91 ఏ టేబుల్లో పోతుంది? 13 టేబుల్లో 19 ఉంటుంది. 13 7s 7 13s. మనకి ఎంత వచ్చింది? 64 డివైడెడ్ బై 5 into 7 into 13. Surely this is not a terminator. Terminator is not in the form of 5 power m into 2 power n. That's why this is a non-terminating. Fourth problem, 15/1600. 15 divided by 1600. 1600కి ఫ్యాక్టర్స్ రాద్దాము. 2 800s, 2 400s, 2 200s, 200s, 2 50s, 2 25s, 5 5s. Surely it is a terminating decimal. మనకి ఏమొచ్చింది? 15/1600కి ఫ్యాక్టర్స్ ఏమైనా వచ్చాయి? 1 2 3 4 5 6. 2 power 6 into 5 square. The denominator is in the form of 2 power m into 5 power n. Therefore, this is a terminating decimal. This is a terminating decimal. Fifth problem, 29/343. మనం 343కి ఫ్యాక్టర్స్ రాస్తే this is 7 cube. 7 cube equal to 343. 7 49s, 7 7s. 29/7 cube. Denominator is not in the form of 5 power m into 2 power n. Therefore,
this is a non-terminating decimal. This is a non-terminating decimal. ఈ ప్రాబ్లం చూడండి, డైరెక్ట్గా ఇచ్చేసారు. 23 divided by 2 cube into 5 square. The denominator is in the form of 2 power m into 5 power n. So this is a directly, this is a terminating decimal. Seventh problem చూడండి, 129 divided by 2 square into 5 power 7 into 7 power 5. This is not a terminating decimal. ఎందుకు అంటే ఇక డినామినేటర్లో డినామినేటర్ 2 పవర్ m అండ్ 5 పవర్ n ఫామ్లో ఉంది. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n, బట్ దెర్ ఈజ్ అనదర్ నెంబర్ 7 పవర్ 5. టోటల్ డినామినేటర్ ఎట్లుండాలి మనకి 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లో ఉండాలి. దిస్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. నెక్స్ట్ 8th ప్రాబ్లం 9/15. మనము 9 ఎలా రాయొచ్చు? ఈ ప్రాబ్లం చూడండి, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. 5 కదా, మనకి ఇక్కడ ఈ 3 టైమ్స్ పోతుంది. 3 3s 9 కదా, మనకి ఏం మిగిలింది 3/5. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 2/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ డినామినేటర్ మనకి ఏ ఫామ్లో వచ్చింది? సేమ్ 5 పవర్ m ఇంటూ 2 పవర్ n కదా. నా మనకి డినామినేటర్లో 5 పవర్ m ఇంటూ 2 పవర్ n, 5 పవర్ m ఇంటూ 2 పవర్ n ఫామ్లో వచ్చిందా లేదా చూసుకోవాలి. ఈ ఫామ్లో వస్తేనేమో ఇది టర్మినేటింగ్ డెసిమల్, రాకపోతే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని. నెక్స్ట్ ప్రాబ్లం 36/100. మనం 100 ఎలా రాయొచ్చు? 2 50s, 2 25s, 36/2 square into 5 square. Denominator is in the form of 2 power m into 5 power n. So this is a terminating decimal. Terminating decimal. ఇందులో లాస్ట్ ప్రాబ్లము 77/2. 210ని డెసిమల్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే, ఐ మీన్ ఫ్యాక్టర్స్ రాస్తే 2 105s, 2 5s, 5 2s, 5 1s, 3 7s. మనకి ఏమొచ్చింది? 77/2 into 5 into 3 into 7. This is not in the form of 2 power m into 5 power n. So therefore this is a non-terminating decimal. This is a non-terminating decimal.